నమస్తే నా బ్యాచులర్ బ్రదర్స్. ఎవరా గుండోడ యాడి పుట్టకొడుకులు తెచ్చిన తిట్టుకోబాకండి. 3 రోజుల నుంచి కష్టపడి ఎదిగితే ఈ రోజు అయితే పుట్టకొడుకులు దొరికినాయి. నాకు దొరికిన పుట్టకొడుకులు చూడండి అట్టు ఇచ్చిపోయింది. ఇచ్చిపోయిన పుట్టకొడుకులతో పల్లెటూరు స్టైల్లో కూర అయితే తయారు చేస్తున్నా. ఇచ్చిపోయిన పల్లెటూరు పుట్టకొడుకులు కూర అయితే తయారు చేస్తున్నాను చూద్దానండి. ఫస్ట్ వీటిని శుద్ధంగా కడుక్కుందాం. చూడండి శుద్ధంగా కడుక్కున్న తర్వాత ఎంత తెల్లంగా వచ్చినాయో. ఈ పుట్టగొడుగులకి మసాలా అయితే పూసుకుందాం. ఫస్ట్ ఈ పుట్టగొడుగులో ఉప్పు కారం పసుపు ధనియాలు పడేసి కలుపుకొని ఆ తర్వాత ఒక రోజు ప్యాకెట్ పెరుగు పుట్టగొడుగులకి పట్టేదాన్ని కలుపుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత పొయ్యి మీద బాండ్లు పెట్టి నూనెలో ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేయించుకొని ఆ రెండు బాగా అయిన తర్వాత అల్లం పేస్ట్ టమాటో కూడా వేయించుకొని ఒక రొంత పసుపు అంటే ముందుగా మసాలా పూసి పెట్టుకున్న పుట్టగొడుగులు వేసి ఒక్కసారి కలబెట్టి మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు బాగా మగ్గనిచ్చి మూత తీసుకొని లైట్ గా ఇంట్లో దంచుకున్న ధనియాలు పడేసుకొని దింపుకుంటే మనం తయారు చేసిన పల్లెటూరు స్టైల్ పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోద్ది. ఆ పొగలుగాకే పుట్టగొడుగుల కూరను చూస్తూ ఉండలేక వేడి అన్నంలో వేసుకొని ఆ పుట్టగొడుగుల కూరతో ఒక ముద్ద కలుపుకొని జుర్రుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బ నీ పాసుగోల అచ్చం మేకపోతు కూర తిన్నట్టే ఉంది. కానీ మీరు ఈ సంవత్సరం పుట్టగొడుగుల కూర తినంటారో లేదా కమెంట్. అట్టే పోతా లైక్ మీద ఒక దెబ్బ